నమస్కారం కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ కోచ్ విశ్వం విజయ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, మీరు అన్ని టెక్నిక్స్ చెప్తున్నారు, బాగుంది. కానీ రాసే పని లేకుండా, చదివే పని లేకుండా మనం మేనిఫెస్టేషన్ లో చేసుకునే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం, ఉన్నాయి. అయితే ఈ టెక్నిక్ ఎవరికి వెళ్ళిపోద్దండి మేడం? కొంతమంది ఉంటారు, ఏమీ చదువుకోలేదు, నాకు రిజల్ట్స్ రావాలి, నేను రాయలేను కానీ నాకు డబ్బులు కావాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, నిజంగా చెప్పాలంటే వాళ్ళు రాయలేరు, చేయకుండా డబ్బులు వస్తే బాగుంటది. అయితే ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు బిజీ పర్సన్స్, అసలు నేను ఏమి చేయను సార్, నాకు డబ్బులు కావాలంటారు. అయితే నేను ఏమంటారంటే ఉన్నాయండి, యూనివర్స్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఈరోజు రివీల్ చేస్తున్నాను, చెప్పమంటారా? చెప్పండి. ఎవరికైతే కావాలని కోరుకుంటారో మనీ అని కామెంట్ చేయండి. ఏమని? ఎవరికైతే మనీ కావాలో మనీ. ఎందుకంటే మనీని కామెంట్ చేసినప్పుడు ఏమవుతుంది మేడం, మనీ గురించి ఆలోచిస్తారు కదా, వాళ్ళకి మనీ ఫ్లోయింగ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏమన్నారు, ఏమి చదవకుండా ఏమి రాయకుండా మీకు డబ్బులు కావాలని అన్నారు. చూడండి, చదవకుండా రాయకుండా అంటే మీరు ఊహాశక్తితో మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. విజువలైజేషన్ అంటే ఎవరైతే విజువలైజేషన్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే క్లారిటీ ఊహించుకోరు ఒకటి, అండ్ 5 సెన్సెస్ను యూజ్ చేయరు. అంటే చూడండి మేడం, 5 సెన్స్ అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ 5 సెన్సెస్ను ఆల్రెడీ మీ గోల్ ఏదైతే ఉందో గోల్ అచీవ్ అయినప్పుడు మీరు ఈ 5 సెన్సెస్ ఎలా యూజ్ చేస్తారో అలా ఉండాలి. అంటే గోల్ అచీవ్ అయినటువంటి ఫీలింగ్తో మీరు ఉండగలగాలి. అంటే సింపుల్ అండి, మీ ఇల్లు కావాలని కోరుకున్నారు, ఇల్లు కావాలని కోరుకున్నప్పుడు మీ గృహప్రవేశం జరిగేటప్పుడు ఏ దృశ్యాలను చూస్తారో చూడగలగాలి. ఏమేమి సౌండ్స్ వస్తాయి మీకు? మీరు ఇల్లు కట్టుకున్నారు మేడం, అయితే ఏమంటారు? కంగ్రాచ్యులేషన్స్ అంటారు. ఎవరంటారు? మీ దగ్గర బంధువులు కావచ్చు, మిత్రుడు కావచ్చు. ఆ సౌండ్ మీకు వినపడగలగాలి. అండ్ మంచి స్మెల్ వస్తున్నాం, మీకు నచ్చిన అగరబత్తి స్మెల్ కావచ్చు, మంచి స్మెల్ కావచ్చు, ఆస్వాదించాలి. అక్కడ ఆల్రెడీ డ్రీమ్లో ఏదైతే విజువలైజేషన్లో ఊహించాలి ఇట్లా. అండ్ దాంతోపాటు మంచి మీకు ఇష్టమైన ఫ్రూట్ ఆర్ స్వీట్ ఆస్వాదిస్తున్నాడు ఒక ఫీలింగ్ తీసుకురండి. దానితో పాటుగా ఓకే, ఇదేమేమైపోయింది, కంటితో చూసాం, చెవులతో విన్నాం, నోస్ అండ్ టేస్ట్ చేసాం. టేస్ట్ కోసం మీరు నచ్చిన ఫ్రూట్ ఆర్ స్వీట్ అన్నాం. తర్వాత స్కిన్ మంచి చల్లటి గాలి ఏసీ తగిలినట్టు కానీ లేదా చల్లటి గాలి వచ్చినట్టుగానే ఊహించుకోవాలి. అంటే మీ విజువలైజేషన్ ఎన్ని సెన్సెస్ వాడాలి? మీరు ఊహల్లో కూడా ఊహించుకోవడంలో కూడా 5 సెన్సెస్ వాడి విశ్వానికి సిగ్నల్ పంపాలి. ఏమని? నా దగ్గర అది ఉంది అని. ఎప్పుడైతే మీరు ఆ విధంగా పంపిస్తారో యూనివర్స్ ఏమంటుంది? ఒకటే తెలుసు, యూనివర్స్ తదాస్తు. సో నా కష్టాలు ఉన్నాయని అనుకుంటే ఏమంటుంది యూనివర్సు? తదాస్తు. నాకు నష్టాలు ఉన్నాయని అనుకుంటున్నాను, యూనివర్స్ ఏమంటుంది? ఎస్. సో ఇవన్నీ మనకు తెలుసు, తద్భవతి. అలాంటప్పుడు మనకి ఏది కావాలో అది అనుకోవచ్చు కదా. అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మన జీవితంలో మనకి ఏదైతే కావాలని కోరుకున్నామో ఇక్కడ చూడండి, చదవడం లేదు, రాయడము లేదు, కేవలం ఏముంది? ఊహించుకోవడం ఉంది. ఎవరికైతే ఊహాశక్తి ఎప్పుడు చేయాలంటే ఉదయం లేవగానే చేసేసాను, ఊహాశక్తిని ఉపయోగించండి, హ్యాపీగా ఉండండి మేడం. అయితే చాలామంది ఎందుకు హ్యాపీగా ఉండరు తెలుసా మేడం? గతం గురించి చింతిస్తుంటారు, భవిష్యత్తు గురించి భయపడుతుంటారు. గతంలో అసలు కొంతమంది మాత్రం మైండ్ఫుల్నెస్తో ఉంటారు మేడం. సో ఎందుకంటే వాళ్ళు వర్తమానంలో ఉండకుండా వాళ్ళు ఎప్పుడు గతంలో జరిగిన మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే నేను అది చేశాను బాధపడతారు. లేదా కొంతమంది గిల్టీగా ఫీల్ అవుతారు, అరే నేను ఆ పని చేశాను, ఆ పని చేయకుండా ఉండాల్సిందే అని గతంలో ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు? భవిష్యత్తు గురించి భయపడుతుంటారు, అరే నా భవిష్యత్తు ఏమొద్దు అని కంగారు పడుతుంటారు. గతాన్ని భవిష్యత్తు వదిలిపెట్టి వర్తమానంలో జీవిస్తే ఎలా ఉంటుంది? లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఆల్రెడీ నీకు ఉంది అని వర్తమానం నువ్వు ఫీల్ అవుతూనే వస్తుంది మేనిఫెస్టేషన్. కానీ అందరూ ప్రజెంట్ తప్ప ఫ్యూచర్ పాస్ట్ ని ఆలోచిస్తారు. అందుకోసం మేడం విశ్వం విజయ్ అకాడమీ ఉంది కదా, ట్రైనింగ్ ఇస్తాం కదా మేము. సో మేము ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది? ప్రజెంట్ మూమెంట్లోకి వస్తుంది. ప్రజెంట్ మూమెంట్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచే మాత్రమే వాళ్ళకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి. తప్పకుండా సార్. అంటే వాళ్ళ మైండ్ సెట్ ప్రజెంట్ మూమెంట్లో చేంజ్ అవ్వాలి అని అంటే ఏదైనా టెక్నిక్ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ. ప్రజెంట్ మూమెంట్లోకి రావాలి అంటే శ్వాస ఎక్కడుంది మేడం? ఇప్పుడు జరుగుతుంది. శ్వాస ఎప్పుడైతే జరుగుతుందో జరుగుతున్న శ్వాసను ఎవరైతే గమనిస్తారో వాళ్ళు వర్తమానంలో వస్తారు. అంటే ఇప్పుడు శ్వాస ఇప్పుడు జరుగుతుందా మేడం? ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ జరుగుతుందా? గమనించాలి. ఎలా కొద్దిసేపు 5 నుంచి 10 నిమిషాలు గమనించేసరికి అలా మీరు ఏ మూడ్లోకి వస్తారు? ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చినాక మీరు థాట్ రిలీజ్ చేయాలి. థాట్ ఏమవుతప్పుడు మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే ఒక ఆలోచన రియాలిటీకి రావాలి అంటే కొద్ది సమయం మనసులో నిలిచి ఉంచాలి. ఎంత ఎక్కువసేపు మనసులో నిలిచి ఉంచితే అంత ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. సో అందుకోసమే నేను చెప్పేది ఏమిటి అంటే థాట్స్ రిలీజ్ చేయడం కాదు ముఖ్యం, ఆ థాట్స్ రియాలిటీకి రావాలి అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండి థాట్స్ రిలీజ్ చేయాలి. కొద్దిసేపు అట్లీస్ట్ 10 నుంచి 15 నిమిషాలు శ్వాసను గమనించాలి. అప్పుడు వాళ్ళ మూమెంట్ ఎలా ఉంటుంది? వాళ్ళకు ప్రజెంట్ మూమెంట్లో వస్తారు. ప్రజెంట్ మూమెంట్లో వచ్చినాక శక్తి వస్తుంది. అప్పుడు వీళ్ళు చదవాల్సిన అవసరం లేదు,
రాయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? కేవలం విజువలైజేషన్ ఊహించుకుంటే సరిపోతుంది. ఎవరైతే అలా చేసుకుంటారో వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ చాలా మందికి వచ్చాయి, ఇంకెంతో మందికి కూడా వస్తున్నాయండి. గాయత్రి గారు తప్పకుండా సార్. అంటే చదవకుండా రాయకుండా ఈజీగా డబ్బుని ఎలా పొందొచ్చు, మనం అనుకున్న కోరికల్ని ఎలా తీర్చుకోవచ్చు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. ఈ మధ్య మీరు కొత్తగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారంట కదా, ఏం క్లాసెస్ సార్? ఎస్, ఎవరికైతే మనీ బ్లాక్స్ ఎక్కువ ఉండి వారికి రావాల్సిన మనీ రావట్లేదు, ఆర్థికపరమైన ఇష్యూస్ ఎక్కువగా ఉన్నవారికి, డెప్స్ ఎక్కువ ఉన్నవారికి, ఒక జీవితంలో సక్సెస్ కావాలి అనుకునే వారికి, ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకెళ్ళాలి, ఉన్న ఏ రంగమైనా సరే, రియల్ ఎస్టేట్ అయినా కావచ్చు, ఇన్సూరెన్స్ అయినా కావచ్చు, ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఆ రంగంలో నెంబర్ 1 అవ్వడం కోసం ఈ క్లాసెస్ ఉన్నాయి, ప్రాక్టీస్ క్లాసెస్. ఆ ప్రాక్టీస్ క్లాసెస్కి ఎన్రోల్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్.